రాష్ట్ర రాజధాని విజయవాడలో నిర్మించడానికి ఎక్కడి నుండో ఎవరో రానవసరం లేదని, భారతదేశంలో విశాలమైన భూభాగం ఉందని, అసంఖ్యాకమైన ప్రజానీకం ఉందని, రాజధాని ఎలా నిర్మించాలన్నది మనం నిర్ణయించుకోవాలని, ఎవరినో అనుకరించాల్సిన పని లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. భీమవరంలో జరుగుతున్న పార్టీ స్వర్ణోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాజధానిని సింగపూర్లా నిర్మిస్తామని, పులిని చూసి నక్క వాత పెట్టుకుని తాను పులిని అనుకుంటే కుదరదని అన్నారు. సింగపూర్ వ్యామోహంలో పడి ప్రజలను మర్చిపోతున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం గురించి సింగపూర్, మలేషియా, జపాన్ తదితర దేశాలు, రాష్ట్రాలు తిరుగుతున్నారని, మనకు కావాల్సింది గ్యాంబ్లింగ్, క్యాబర్ డ్యాన్సులు కాదని, వాటిని పెడతామంటే కుదరదని అన్నారు. ఇప్పటికే 150 రోజుల పాలన పూర్తయిందని, ఇక చేతులు కాలాక మాటలతో గడిపే రోజులు లేవని అన్నారు. ల్యాండ్ ఫీలింగ్ విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందని, చట్టబద్ధంగా రైతులకు, కౌలు రైతులు, కూలీలు అందరికీ న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ప్రజల కోసం తాము పోరాటాలు చేస్తామన్నారు. బలహీనం కావడాన్ని ఆసరాగా చేసుకుని ఈరోజు బీజేపీ మొత్తం అధికారానికి వచ్చి మొత్తం విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని విలీనం చేయించే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఈరోజు ప్రతిఘటించడంలో కూడా ప్రతిపక్షపాతం నిర్వహించాల్సిన వామపక్షాలే పరిస్థితి అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజధాని విజయవాడలో సింగపూర్ లాగా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి ఈరోజు జపాన్, సింగపూర్ ఇటువంటి రాష్ట్రాల దేశాలన్నీ పర్యటిస్తున్నారు. నేను చెప్పదలుచుకుంటే సింగపూర్ లాగా పర్యటన అని అంటున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అయిపోయింది. సింగపూర్లో, జపాన్లో చూసి వాటిలాగానే ఇక్కడ వాతలు పెట్టుకుని నేను కూడా వాతలున్నాయి కాబట్టి అనుకుంటే ఇది భారతదేశం. ఇక్కడ విశాలమైన భూభాగంతో పాటు అసంఖ్యాకమైన ప్రజానీకం ఎదరికి ఉంది. ఇటువంటి చోట ఎలా నిర్మాణం చేయాలని మనం నిర్ణయించుకోవాలి తప్ప ఎవరినో అనుకరిస్తుంది. అందుకని సింగపూర్లో అయినా మంచి విషయాలు ఉంటే తీసుకోవచ్చు. కానీ సింగపూర్ పేరుతోటి ఆకాశ నిర్ణయాలు నిర్మిస్తాను, గ్యాంబ్లింగ్ క్లబ్లు, క్యాబరే డ్యాన్సులు ఇవన్నీ చేసుకొచ్చి పెడతానంటే ఉపయోగం లేదు. కాబట్టి సింగపూర్, జపాన్ పర్యటనలో పడి ఆ వ్యామోహంలో, సంరంభంలో పడి ప్రజల గురించి మర్చిపోవద్దు, వాటిని టేకప్ చేయాలని చెప్పేసి తమ చేతకాంతనాన్ని ఇతరుల మీద నెట్టేసి, చంద్రశేఖరరావు నెట్టేసిన, చంద్రబాబు నెట్టేసిన ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితి ఉండదు. అలాగే ఎన్నికల్లో వాగ్దానం చేశారు అక్కడ చంద్రశేఖరరావు, ఇక్కడ చంద్రబాబు. ఆ వాగ్దానాలను ఇప్పటి వరకు ఏం నెరవేర్చలేదు. ప్రజలకు క్రమేణా ఇప్పటి వరకు ఆశలు ఉన్నాయి. 150 రోజులు ఎలాగోలా గడిపేశారు మాటలతోటి, గారడి. ఇక చేతలు లేకుండా మాటలతోటి, గారడి ఏతోటి గడపగలిగే రోజులు లేవు. అందుకని ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఒక సవాల్ చేస్తాం. భూసేకరణ చట్టం వల్ల రైతులు